శ్రీమాత్రే నమః. ఇవైతే లోటస్ ప్యాచెస్ మేకింగ్ చేయడం అని చెప్పాను కదండి. ఆ లాంగ్ వీడియో అయితే కొంచెం లేట్ అయింది, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇలాగా 8K ఐ షేప్ కుందన్స్ అయితే ముందుగా నేను 3 అటాచ్ చేసి దాని కింద హాఫ్ మూన్ గ్రీన్ కుందన్స్ పెట్టాను. నెక్స్ట్ కొంచెం 3D ఎఫెక్ట్గా ఉండడానికి 6K కుందన్స్ అయితే దానిపైన అటాచ్ చేశాను, అంటించాను B7000 తోటి. ఇదైతే ఓవర్ నైట్ ఉంచేసాను నేను. ఎందుకు అంటే మనం B7000తో మేకింగ్ చేసేటప్పుడు అవి ఎంత డ్రై అవ్వడానికి టైం ఇస్తే మనకి ఫైనల్ లుక్ అనేది అంత నీట్గా ఉంటుంది, లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇదిగో చూసారు కదా, ఇలాగా 3 పైన ఇంకో 3 6K కుందన్స్ కూడా పెట్టేసి మిడిల్లో అయితే వైట్ కుందన్ అనేది పెట్టాను. రౌండ్ షేప్ కుందను చాలా బాగుంది. OHP షీట్స్లో కొంచెం తిన్నువు కూడా ఉంటాయి, దానివల్ల ఏంటంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. కొంచెం పల్చటిగా ఉన్న వాటి మీద అయితే బాగుంటుంది. మనం ఇలాగా OHP షీటే కాకుండా మన పిల్లలకి బాక్సెస్కి వస్తాయి కదా, ప్యాకింగ్ చేసేటప్పుడు డిమార్ట్లో వాటిలో కొంటాం కదా, అలాంటి వాటి మీద కూడా చేసుకోవచ్చు. కాకపోతే అవి కొంచెం హార్డ్గా ఉంటాయి. ఇలాగా మార్నింగ్ అయితే లోటస్ల వరకు ప్యాచెస్ కట్ చేసేసి ఎడ్జెస్ అనేది కట్ చేశాను. తర్వాత ఇంకా మనం నీట్ ఫినిషింగ్ రావడం కోసం ఏంటంటే అగరబత్తితో కనుక కాల్చామనుకోండి మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇదిగో ఇలా వీడియోలో చూపించినట్టు అగరబత్తితో అయితే నీట్గా మనం ఎడ్జెస్ అనేది కట్ చేసామనుకోండి, ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనం ఐపిన్స్ అనేవి కూడా అంటించి ఉంచేసుకోవాలి. మనం ఒకవేళ నెక్లెస్ చేసుకున్నట్టయితే ఐపిన్స్ అనేవి అడ్డంగా పెట్టాలి, అంటే లోరియల్స్ పెట్టుకోవడానికి అటాచ్ చేయడానికి. నేను ఇయర్ రింగ్స్ చేస్తున్నాను కాబట్టి నిలువుగా అయితే పెట్టాను. మనకి అంటే అడ్డంగా కూడా పెట్టుకోవచ్చు లోరియల్స్ పెట్టుకోవడానికి. అడ్డంగా ఒక ఐపిన్, నెక్స్ట్ నిలువుగా ఒక ఐపిన్ అనేది పెట్టుకుంటే 2 ఎడ్జెస్ మనం ఫోల్డ్ చేసుకుని మనకి లోరియల్స్ పెట్టుకోవడానికి, నెక్స్ట్ మనం ఇయర్ రింగ్స్కి అటాచ్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇదిగో చూసారు కదా, ఇలాగా ఐపిన్స్ అనేవి అయితే అంటించి ముందుగా ఉంచేసాను. ఇవి కూడా ఒక 2 అవర్స్ అనేవి ఆరాయి అనుకోండి, బాగుంటుంది. ఇదిగో చూసారు కదా, ఇలాగా అడ్డంగా ఒకటి, నిలువుగా ఒక ఐపిన్ అనేది అయితే పెట్టి తర్వాత వ్యాక్ షీట్ అనేది చూసుకుని పెట్టాను. నేను ముందు నెక్లెస్ చేద్దామని అయితే కొన్నిటికి అడ్డంగా పెట్టి ఉంచేసాను ఐపిన్స్ అనేవి, కానీ నాకు ఎందుకో అటాచ్ చేయడం అనేది సరిగా కుదరలేదు. నెక్స్ట్ నెక్కి గుచ్చుకుంటుందేమో అని చెప్పి అయితే నేను ఇన్విజిబుల్ చైన్లోకి వేద్దాంలే నా పెండెంట్స్ అలా ఉంచేసాను. ఇన్విజిబుల్ చైన్లో మేకింగ్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఆల్రెడీ నేను జడాకుందంతో లోటస్ అయితే లోరియల్ బీట్స్ అటాచ్ చేసి ఇన్విజిబుల్ చైన్ చేశాను, చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే మనకి తక్కువ బడ్జెట్లో అయితే ఈజీగా ఎలిగెంట్ లుక్ వచ్చేస్తుంది. ఇదిగో చూసారు కదా, వ్యాక్ షీట్ కూడా ఇలా అంటించేసి ఉంచాను. మనం కావాలి అనుకుంటే ఇక్కడే ఎలిగేటర్ క్లిప్ తోటి హోల్డ్ చేస్తే కొంచెం త్వరగా అయితే అటాచ్ అయిపోతుంది. ఇది నా దగ్గర స్టడ్ బేసెస్ ఆల్రెడీ జంప్ లాక్స్ ఉన్నాయి, అంటే అటాచ్ వచ్చేవి జడు కుందన్స్ తోటి తీసుకున్నవి. దానికైతే నేను అటు ఇటు లోరియల్స్ పెట్టి కింద లోటస్ అనేది అటాచ్ చేశాను. ఇదిగోండి ఇలాగ లోరియల్స్ అటాచ్ చేశాను. అటాచ్ చేసి హుక్ క్లోజ్ చేసేసి మనం ఇయర్ స్టడ్కి అయితే వీడియో అనేది కొంచెం పక్కకు వెళ్ళింది. ఇంకా నావి ఫర్దర్ వీడియోస్లో నా ఛానల్లో అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్ మేకింగ్, అవి ఎలా అటాచ్ చేయాలి అనేది. ఇక్కడైతే చూసారు కదా, నేను ఈ జంప్ లాక్కి 2 లోయర్స్ పెట్టి జంప్ లాక్కి ఈ లోటస్ అనేది అటాచ్ చేశాను. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మనం గాజు బ్యాంగిల్స్కి కూడా డైరెక్ట్గా కుందన్స్ అనేవి B7000తో అంటించుకోవచ్చు. నేను ఆల్రెడీ చేసినవి ఉన్నాయి, నేను వీడియో అయితే షార్ట్ అప్లోడ్ చేస్తాను. నేను ఏంటంటే మా పాపకి బాలపూజ చేస్తా అన్నారు, ఇంకా లోటస్ బ్యాంగిల్స్ చేద్దామని చేయలేదని చెప్పి అయితే నేను అప్పటికప్పుడు 4 బ్యాంగిల్స్ అనేవి అటాచ్ చేసి లోటస్ పెండెంట్స్ దానికి లోటస్ ప్యాచెస్ లాగా పెట్టాను. చాలా బాగా వచ్చింది లుక్ అనేది. నేను అది షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇలాగ ఐపిన్ ఓపెన్ చేసి లోరియల్స్ పెట్టేసి లోరియల్స్కి పైన 2 లోరియల్స్ కింద 2 లోరియల్స్ అయితే పెట్టాను, అప్పుడు బాగుంటుందని. మిడిల్ దానికి ఏంటంటే పక్కన కూడా వచ్చేట్టుగా లోరియల్స్ పెట్టాను, చెప్పాను కదా నెక్లెస్కి చేశానని. అలాగా ఇంకా కింద వచ్చే డ్రాప్ పెండెంట్కి ఏంటంటే లోరియల్స్ పైన కింద వరకే ఉన్నాయి, పక్కన వచ్చేట్టుగా పెట్టలేదు. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఫైనల్ లుక్ అయితే ఇది ఇయర్ రింగ్స్ మొత్తం సెట్ అంతా కూడా నెక్స్ట్ షార్ట్ వీడియోలో అనేది అయితే పెడతాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.